చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అది కొత్తగా అయినా సరే, చాలా కాలం అయినా సరే, తరచూ కల్లోకి వస్తుండడం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఇలా కల్లోకి వస్తున్నారు అని అంటే మనకి ఏదన్నా తెలియజేస్తున్నారు అనుకోవాలా? అసలు దీన్ని ఏ రకంగా తీసుకోవాలండి? మంచి ప్రశ్న వేశారంటే 3 రకాలుగా వస్తారండి వాళ్ళు కళలోకి. ఒకటి, దివ్య శరీరాలు దాల్చి బాగా మంచి వెలుగ్గా ఉంటూ ఆనందంగా నవ్వుతూ వస్తారు, అదొక సంకేతం. కొన్నిసార్లు దీనంగా ఉంటూ మాసిన శరీరాలు, చిరిగిన వస్త్రాలతో వస్తారు. మూడోది, వాళ్ళు ఏదో సైగ చేస్తూ ఉంటారు, అంటే అక్కడ వాళ్ళు ఏదో చెప్పబోతున్నారని అర్థం. దివ్య శరీరాలతో వస్తున్నారంటే దే ఆర్ హ్యాపీ, చాలా ఆనందంగా ఉన్నాము, వాళ్ళ యొక్క అనుగ్రహం మీ మీద చాలా బాగుంది అని అర్థం. ఓకే, అంటే ఇలా మెరుస్తున్నట్టుగా వస్తారు. అలా కాకుండా కొంచెం మట్టి పట్టినట్టుగా వస్తే వాళ్ళకి అందవలసిన అందట్లేదు. ఏదో శాస్త్రంలో మనం శాస్త్రోక్తంగా చేయకుండా ఏదో నార్మల్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, వాళ్ళకి అందవలసిన అందట్లేదు. చాలామంది అంటుంటారు ఏంటంటే, ఏమండి నేను అడుగుతా కొన్నిసార్లు ఇంట్లో ఏమవుతుందంటే, పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఇంట్లో ఎప్పుడూ ఏదో చికాకు ఉంటుంది. ఎప్పుడు ఒక నెల ఇది అయిపోయిందని ఇంకో నెల ఇంకోటి స్టార్ట్, అది అయిపోయింది అమ్మహ అనుకునేసరికి ఇంకోటి వస్తూ ఉంటుంది. అప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే, పితృదేవత అనుగ్రహం లోపించింది అంటారు. అలా నేను చాలామందిని అడిగినప్పుడు, లేదండి మేము చక్కగా చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అంటారు. కానీ ఇక్కడ చేసే విధానంలో శ్రద్ధ కనుక అక్కడ లేకపోతే పితృదేవతలు వెళ్ళిపోతారు, తీసుకోరు, అస్సలు తీసుకోరు. మీరు ఇచ్చేది ఏమీ పుచ్చుకోరు, మీ పిండ ప్రధానాలు తొక్కలేదు, వెళ్ళిపోవడం వాళ్ళ పని. అక్కడెక్కడో లోపం జరుగుతూ ఉంటుంది. ఓకే, అది ప్రధానంగా మనం చూసుకోవాలి. అలాంటప్పుడు ఆ రకంగా కనిపిస్తూ ఉంటారు. ఇంకొకటి, సైకిల్ చేస్తూ అని చెప్పాను చూసారా, దీనికి నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి ఇలాగే ఒకరోజు ఒక తల్లి, అంటే ఒక అమ్మాయి వాళ్ళ మదరు నాకు జాతకం తీసుకొచ్చి చూపించింది. ఏమంటే ఎలాంటి వాళ్ళు వస్తారేంటి, ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి వివాహం అనుకుంటున్నాము, ఆల్రెడీ కొన్ని సంబంధాలు కూడా చూసామని చెప్పింది. నేను చూసి, ఇప్పుడైతే ఉందమ్మా, 6 monthsలో ఉంది, ఇలాంటి ఉద్యోగం చేసే వ్యక్తి లక్షణాలు ఇలాంటి వాళ్ళు వస్తారు. కాకపోతే ఇప్పుడున్న కాంబినేషన్లో రాహు ప్రభావం ఉంది అమ్మాయికి, సప్తమం మీద. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కొంచెం ఎవరికైతే మీ అమ్మాయిని ఇస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా తెలుసుకోకుండా మాత్రం చేయకండి. మోసం జరిగే ఛాన్స్ ఉంది. ఎలా ఉంటుందంటే, కొంతమందికి వివాహ జీవితంలో వివాహం అయినప్పటి నుంచి టాప్ రేంజ్కి వెళ్ళే యోగాలు ఉంటాయి, ధనయోగం యాక్టివ్ అవుద్ది. ఇంకొంతమందికి విదేశాల్లో నివసించిపోయే యోగం ఉంటుంది. మరికొందరికి గొడవలు ఉంటాయి వివాహం తర్వాత నుంచి. మరికొంతమందికి ఏమో రిలేషన్స్ ఇంకా బాగా పెరగడం, వివాహం తర్వాత ఇంకేదైనా చదివి గొప్ప స్టేజ్కి వెళ్ళడం. కొంతమంది చూడండి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అయిపోతారు. అలాగా ఎడ్యుకేషన్ పరంగాను, కెరియర్ పరంగాను, బిజినెస్ పరంగాను గ్రోత్ ఉంటుంది కొంతమందికి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత యాక్టివ్ అవుతాయి. అయితే మరి కొంతమందికి ఏంటంటే, ఇలా వివాహం విషయంలోనే కొన్ని మోసాలు జరుగుతాయి. నేనేమన్నానంటే, అమ్మ మరి ఇట్లా ఉందంటే, లేదండి మొన్న ఒక సంబంధం కూడా మంచి సంబంధము, అసలు అబ్బాయి చాలా బాగున్నాడు, ఇద్దరు ఈడు జోడు బాగున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచివారు, అబ్బాయి కూడా మంచి బిజినెస్ జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ దాంట్లో, అది ఇదని చెప్పింది. ఏమోనమ్మా, మంచిదైతే మంచిదే, నేను మంచిగా కావాలని కోరుకుంటాం, ఎందుకంటే మంచిగా కోరుకోవాలి, కాకపోతే ఒక్కసారి రీచెక్ చేసుకోండి అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, వాళ్ళకి ఒక బ్రదర్ ఉన్నాడు ఆ అమ్మాయికి, ఆవిడికి. వాళ్ళ బ్రదర్ని పంపించింది. ఆయన చాలా షార్ప్, అంటే మొత్తం ఇంక అసలు ఆవులిస్తే పేగు లెక్క పెట్టేసే రకమైన, అంటే అంత షార్ప్ అని నేను చెప్పడం, దట్ ఈస్ నాట్ నెగిటివ్. ఆయన వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఎంక్వైరీ చేసేసాడు, అక్కడ సర్కిల్ని పట్టుకొని వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు ఎటువంటి విషయం బయటపడిందంటే, ఆ అబ్బాయి వివాహం ఇంకొక అమ్మాయిని చేసుకొని సీక్రెట్గా చేసుకొని వదిలేశాడు. సీక్రెట్గా చేసుకుని వదిలేసాడు. నీకు నాకు సంబంధం లేదు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను ఏదో అనుకున్నా, ఇంట్లో ఒప్పిద్దాం అనుకున్నా, కుదరట్లేదు, బాయ్ బాయ్ అని చెప్పేశాడు. ఆమె పెద్ద గొడవ చేసింది ఆఫీసులో, ఒకసారి వచ్చి ఇంటికి వచ్చి గొడవ చేసింది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అది ఆల్రెడీ నడుస్తుంది. ఆ విషయం వాళ్ళు ఈ అమ్మాయికి వీళ్ళకి చెప్పలే, సైలెంట్గా తెలుసు కానీ చెప్పలేదు. ఏదో సైలెంట్ చేసేద్దాము, యూఎస్ పంపించేద్దాము, అక్కడ ఉంటుంది,
ఏం తెలుస్తుంది, అంతే. తెలియదు అని అనుకున్నారు. ఈ విషయం మొత్తం ఎంక్వైరీలో బయటపడింది. ఉమ్. బయటపడ్డాక అమ్మ బాబోయ్ ఏమిటిది అని అనుకుంది. అయితే ఆ రోజు ఏమైందంటే చెప్తా వినండి. ఆ రోజు యాక్చువల్గా అది జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అనేటప్పుడు ఆమె ఒక మాట అన్నది నాతో. ఏమనండి? సార్ నాకు ఈ 3-4 రోజుల నుంచి సంబంధం సెట్ అయిన 3-4 రోజుల నుంచి, అంటే మేము అనుకుంటున్నాం ఈ సంబంధం అని, ఇక నిశ్చితార్థం కూడా ఆల్మోస్ట్ దగ్గర ఇదైపోయింది కాబట్టి అనుకుంటున్నప్పటి నుంచి కూడా మా మదర్ ఫాదర్, అంటే ఆ అమ్మాయి యొక్క మదర్ ఫాదర్, ఎవరైతే ఈ పిల్ల యొక్క తల్లి మదర్ ఫాదరు కలలోకి వచ్చి ఏదో ఇలా 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 చేతులు చూపిస్తున్నారు, వద్దు వద్దు అన్నట్టుగా. నాకేమో అది అర్థం కావట్లే అన్నప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, లేదమ్మా సంథింగ్ పితృదేవతలు కూడా చెప్తున్నారు మీకు, అంటే మీ మదర్ ఫాదరే కల్లోకి వచ్చి చెప్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, కాబట్టి ఇంకా ఖచ్చితంగా చేయించుకోండి, తప్పే ఉంది, మీకు పోయి నష్టమేం లేదుగా. అవును. ఇప్పుడు మంచిదే అని తెలిసింది అనుకోండి హ్యాపీ, లేదు ఇబ్బంది ఉన్నది చూపిస్తుంది అన్నప్పుడు ఇది బయటపడింది. అందుకని మన వాళ్ళు పితృదేవతలకు చేయాలి అంటారు. వాళ్ళు ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా మనకు వాళ్ళు ఏదో రూపంలో, ఒక్కోసారి చూడ మనకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ మిస్ అవుద్ది, ఇప్పుడు అసలు తప్పింది అనుకుంటాం, ఏంటి అసలు నేను ఇట్లా నడిపినా నాకే అర్థం కావట్లేదు, ఇట్లా మిస్ అయింది ఏంటంటాం. మీరు జరిపింది కాదది, మీరు ఉపాసించే దేవత లేకపోతే మీ పితృదేవతలు వచ్చి మిమ్మల్ని కాపాడారు. అక్కడ నీళ్ళలో పడిపోయి బతకడానికి టక్కని తీస్తారు, అక్కడికి ఒక శక్తి వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది. దీని గురించి శాస్త్రంలో చాలా స్పష్టంగా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి స్వప్న శాస్త్రానికి. మన వాళ్ళు అంటుంటారు, ఇప్పుడు ఏ సైంటిస్టులైనా డాక్టర్లైనా ఏమంటారు, మీరు పొద్దున చూసిందే నైట్ కల్లోకి వస్తుందండి, ఎక్కువ ఏదో ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడో బృహస్పతి స్వప్న శాస్త్రంలో 10,000 సంవత్సరాల క్రితమే రాశాడు ఇది. మీరు గనక పొద్దున్నే చూశారు, ఆలోచించారు, మాట్లాడారు, ఊహించుకున్నారు, అనుమానించారు, అది స్వప్నంలోకి వస్తే దాన్ని తీసుకోకు అని చెప్పారు. ఓకే ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు అంటే పితృదేవతలు అంటే చనిపోయిన వాళ్ళు కల్లో వచ్చి ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తుంటారని చెప్పారు. బతుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు కల్లోకి వస్తుంటారు, కానీ మనకు అసలు అంటే ఏమి చెప్పినట్టు కానీ, ఆ మాట్లాడిన సందర్భం కానీ, లేకపోతే ఏదైనా జరిగిన ఆ ఫీలింగ్, ఏ మెమొరీ ఉండదు తెల్లారిన తర్వాత, కానీ ఏదో వచ్చింది, పలానా వాళ్ళు వచ్చారు అన్న మాత్రమే గుర్తుంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు ఒక మంచి ప్రశ్న వేశారు ఇక్కడ. మొన్న ఒక ఆవిడ పాపం, ఒక అమ్మాయి, సార్ వాళ్ళ మదర్ చనిపోయి వచ్చిందట, బాధతో ఉండి నేను ఎప్పుడు కలిస్తే మాట్లాడదామా, బ్రతుకున్న ఆవిడే చనిపోయినట్టుగా వచ్చిందని నాకు చెప్పింది. చాలా మంచిదమ్మా అన్న. అదేంటి సార్ అంటే, అమ్మవారు యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థ, స్వప్న రూపంలో కూడా ఆవిడ ఉంటుంది. మీరు ఎంత ఉపాసన చేస్తే మీరు అనుభవించాల్సిన కర్మ స్వప్న రూపంలో తీసేస్తుంది. యాక్సిడెంట్ అవ్వాలి, యాక్సిడెంట్ అయిన కళ వస్తుంది అంతే. అంటే ఆవిడ దోషం అలా వెళ్ళిపోయింది అనుకోవచ్చు. వెళ్ళిపోయింది. అన్ని సందర్భాల్లో అలా తీసుకోవచ్చు. చనిపోయినట్టుగా కళ ఎవరికైనా వచ్చింది, వాళ్ళే స్వయంగా చనిపోయినట్టు వచ్చిందా, గండం పోయింది. ఓకే. కొంతమంది అంటుంటారు, అమ్మో మా నాన్నగారు చనిపోయినట్టు వచ్చిందండి, మా అమ్మగారు చనిపోయినట్టు వచ్చిందండి, నేను చచ్చిపోయినట్టు వచ్చిందండి. శుభం అంటా నేను. మీకు స్వప్న రూపంలో అమ్మవారు మీ యొక్క దోషాన్ని తొలగించింది. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. అలా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన ప్రతి కళని ఇలా మనం పాజిటివ్ గానే అది అసలు ఎలా వచ్చింది సందర్భం చూసుకోవాలి. ఇప్పుడు ఒక నిప్పు వచ్చింది కల్లోకి, నిప్పు ఎలా వచ్చింది, మీకు ఒక కాగడ ఇచ్చారు ఎవరో, మీరు చీకట్లో వెళ్ళడానికి తీసుకోండి అని. అప్పుడు దాని సైన్ ఏంటి, మీకు చీకట్లో ప్రయాణం కాకుండా వెలుగు వచ్చింది. ఊరంతా తగిలిపోయినట్టు కళ వస్తుంది, అది పాజిటివ్ అవ్వదు. అంటే ఇబ్బంది జరుగుతున్నట్టుగా వచ్చే కళ మనకి ఇబ్బంది కలిగిస్తుంది. ఏదైనా పాజిటివ్ జరిగింది దాని వల్ల అని అనుకుంటే మనకు పాజిటివ్. కానీ మనిషి చనిపోయినట్టు వస్తే అది మంచిదే మళ్ళీ. ఓకే ఓకే. అంటే మనిషికి ఉండే గండం పోయినట్టు అర్థం. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు వస్తే శోకమని, పెళ్ళి వస్తే ఎవరు చనిపోతున్నారని ఇలా కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు. స్వచ్ఛమైన నీళ్ళు వస్తే మంచిది, మురికి నీళ్ళు వస్తే శోకం. కొండ ఎక్కుతున్నట్టు వస్తే మంచిది, కొండ నుంచి కింద పడితే ఇబ్బంది. అంటే ఏంటంటే మీరు ఒక దేవతను ఉపాసించేటప్పుడు ఆ దేవత ముందుగా ఇండికేషన్ ఇస్తుంది, ఇక్కడ ఇలా ఉంది జాగ్రత్త, నువ్వు దీనిలోకి వెళ్తున్నావు జాగ్రత్త. ఆ వెనక్కి వచ్చేసామో క్లియర్ అయిపోతాం మనం. ఓకే ఓకే. ఎక్కువగా అంటే శని బాధల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక శని పీరియడ్ అయితే వాళ్ళ జాతకంలో నడుస్తుందని చెప్పి వింటూనే ఉంటాం. అసలు నడుస్తుందో లేదో అది పక్కన పెడితే, అదంతా తెలియకపోయినా ఏదైనా చిన్న ఇబ్బంది జరిగింది అంటే శని నన్ను పట్టుకొని పీడిస్తున్నాడు అనే పదం ఎక్కువగా వింటూ ఉంటాం. వీటన్నిటి నుంచి బయటపడాలంటే శక్తివంతమైన ఏదైనా మంత్రం ఉందా, దానివల్ల ఫలితం ఉంటుందా తెలియజేయండి. ఖచ్చితంగా ఉందండి, మంత్రము ఉంది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి. మరియు దీంతో పాటు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, శనికి సంబంధించిన కాయిన్కి వన్ సైడ్ మాత్రమే మనకు తెలుసు. ఎంతసేపు
ఇబ్బందులు వస్తాయి, కష్టాలు పడతాము, చాలా అంటే ఇంక అసలు అడగొద్దు, పీడించేస్తున్నాడు అనే వరకే వీళ్ళకి తెలుసు. కానీ కాయిన్కి అదర్ సైడ్ ఆయన ఆయుష్నిచ్చేవాడు మొట్టమొదటిగా. మనకి ఎన్ని యోగాలు ఉన్నాయి, ఎన్ని రాజయోగాలను ఆయుష్ లేకపోతే ఏం చేసుకుంటాం. కాబట్టి ఆయుష్నిచ్చేటువంటి ఏకైక గ్రహం శని భగవానుడు. దాని తర్వాత కుజుడు కూడా వస్తాడు, న్యాచురల్ అవుతున్నాడు కాబట్టి. అలాగే ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగం దొరకట్లేదు, ఉద్యోగం లేకుండానే జీవితాంతం గడిపేశాడంటే శని బాలేడని అర్థం. శని సపోర్ట్ వల్లే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో ఒక వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు, అద్భుతమైన కర్మ అనుభవించాడు అంటే శని కారడు. అంటే ఇక్కడ ఏంటంటే సాటర్న్ ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూస్తున్నాం. కరెంట్ తీగ పట్టుకుంటే షాక్ కొడుతుంది, కానీ అదే కరెంట్ తీగ సరిగ్గా ఛానలైజ్ చేసుకుంటే మనకు పెద్ద ఫ్యాక్టరీ నడుస్తుంది. ఎంతో మంది జర్నీ చేయొచ్చు కరెంట్ ట్రైన్ ఉంటే, అవునా కదా. ఒక వ్యక్తికి చదివించడానికి ఆ లైట్ వస్తుంది, ఎన్నో వస్తాయి పవర్తో. అదొక రకమైన కర్మ పవర్. ఆ దాన్ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలో కరెంట్ తీగను ముట్టుకుంటే షాక్ కొడుతుందని అనుకుంటున్నాం, కానీ ఆ కరెంట్ ఎట్లా ఉపయోగపడుతుంది ఇట్లా. శని కూడా అంతే. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే శని కంటే మోస్ట్ డేంజరస్ ప్లానెట్ ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే మెర్క్యూరీ, బుధుడు. బుద్ధి మీరు చూడండి, ఎవరికైనా మనం పరిచయం చేసుకుని వీడి బుద్ధి మంచిది కాదంటాం. అవును. వాడు చేసే పనులు పక్క పెడతాం, బుద్ధి బాగాలేదనగానే కొంచెం భయపడతాం. మాట, వాక్కు కారకుడు. అద్భుతంగా మాట్లాడుతున్నట్టు అరే వాడిని తీసుకురా, బుధుడే కారణమా? బుధుడే వాక్కుకి, కమ్యూనికేషన్స్కి. చూడండి, కమ్యూనికేషన్స్ బట్టే రిలేషన్స్ నిలబడతాయి, కమ్యూనికేషన్స్ బట్టే రిలేషన్స్ విడిపోతారు. కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నోరు బాగుంటే ఊరు బాగుంది అంటారు. అవును. కాబట్టి ఏంటంటే మనం ఎంతసేపు ఈ శని అన్నట్టు కాకుండా దీంట్లో వన్ సైడే చూడకుండా అదర్ సైడ్ ఆఫ్ సాటర్న్ చూడాలి. అందుకని దీనికి దేంతో సంబంధం అంటే శని భగవానుడు కావాలని మనకేదో రిజల్ట్ ఇవ్వడం కాదు. ఇక్కడ మీకు అక్కడ మీ పూర్వజన్మలో చేసుకున్న కర్మను ఆయన అందిస్తాడు. గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ అందిస్తాడు, బ్యాడ్ అందిస్తాడండి. ఎంతసేపు బ్యాడ్ అందించేవాడు కాదు ఆయన. సో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఇస్తాడు ఆయన. ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రహాలు అందిస్తున్నాయా, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటాం, అవన్నీ కాదు. నీ కర్మే వస్తుంది. మనం చేసిందే మనకు శని భగవానుడు ఏదో ఒక రూపంలో ఇస్తున్నాడు అంతే. ఆయన కర్మప్రదాత. ఆయన ఏమి పనిగట్టుకొని ఈ విజిత మంచిది కాబట్టి వీడికి పెద్ద కర్మ ఇవ్వకూడదు, ఇంకొక ఆవిడ ఎవరో మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కర్మ ఇవ్వాలనేమి ఉండదు ఆయనకి. అందరికీ సమానంగా ఇస్తూ ఉంటాడు. అయితే ఈ శనికి సంబంధించిన విషయంలో సేఫ్గా మనం బయటపడాలి, మనకు కొంచెం దాని యొక్క ప్రభావం తగ్గాలి అంటే నిత్యము చేయవలసినవి కొన్ని ఉంటాయండి. వాళ్ళ అలవాట్లో ఉంటాయి, దేవతా ఆరాధనలో ఉంటాయి, మంత్రంలో కూడా ఉంటాయి. ఏమిటది అంటే, ఒకటి వాళ్ళు పూజాది విధానంతో నేను తగ్గించుకోవాలి, యంత్ర సంబంధించినంగా తగ్గించుకోవాలంటే హనుమతి యంత్రం పెట్టుకోవాలి. హనుమతి యంత్రం కానీ అమ్మవారికి సంబంధించిన శక్తి యంత్రం కానీ సాధన చేస్తే వాళ్ళకి శని దశ నడుస్తున్నా బాగోలేక, బాగున్న శని దశలు కూడా ఉంటాయి, లేకపోతే ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని నడుస్తున్నా తొలగిపోతుంది. ఇక మంత్రం అంటారా, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. ఇది చేసుకోవచ్చు. రోజు ఒక 40 నిమిషాలు చేయాలి. అలవాట్లు, ఎటువంటి అలవాట్లు నేర్చుకోవాలి వీళ్ళు అంటే బద్దకించకూడదు. ఫస్ట్ పోస్ట్ పోన్ చేయడం మానేయాలి. ఫిక్స్ అవ్వాలి, నేను ఈ రోజు పని ఈ రోజే చేస్తాను, ఇంకా వీలైతే రేపటి పని కూడా ఈరోజే కంప్లీట్ చేస్తాను. ఈ రోజు పని రేపు లేదా ఎల్లుండి అని పోస్ట్ పోన్ చేసాం అనుకోండి, అయిపోయింది, ఇంకా పట్టుకున్నాడు ఇంకా ఆయన. ఎందుకంటే లేట్ అనే పదార్థం సాటర్న్కి సంబంధించింది. మీరు ఎప్పుడైతే పోస్ట్ పోన్డ్, లేటు, బద్ధకము, అనవసరంగా మాటిమాటికి ఊరికే నిద్రపోవడం చేశారా, నెగటివ్ సాటర్న్ యాక్టివ్ అవుతాడు. అలా కాకుండా రేపటిది ఈరోజే పని చేసేసుకొని ఇప్పుడే వర్క్ చేసేసుకొని ఎప్పుడు పని మీద ఉన్నారా, పాజిటివ్ సాటర్న్ యాక్టివ్ అవుతాడు. చలాకీగా ఉండాలి ఎప్పుడు కూడా. ఆయనకు ఉండే రెండో సైడ్ పాజిటివ్, మనం చూస్తున్న సైడ్ అంతా నెగిటివ్. చలాకీగా ఉండాలి, బద్దకించకూడదు, పోస్ట్ పోన్ చేయకూడదు, మాటిమాటికి నిద్రపోకూడదు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. లేదు మరి కొంతమందికి ఉంటుంది ఎట్లా అంటే వాళ్ళకి నైట్ అంతా డ్యూటీ చేస్తారు, పగలపూట నిద్రపోవాల్సి వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. లేదా బాగా అలిసిపోతారు, అవన్నీ డిఫరెంట్ థింగ్స్ అండి. చిన్నపిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పొద్దున్న లేచి చేసుకుని మధ్యాహ్నం ఒక నాప్ అంటారు, ఏదో పవర్ నాప్ అని, ఏదో 30 నిమిషాలు 20 నిమిషాలు గంట అలా పడుకొని లేచిపోతారు. వాళ్ళకి కాదు, ఇది వర్తించదు. యువకులుగా ఉండి అంత ఆరోగ్యం బాగుండి నువ్వు రాత్రి శుభ్రంగా పడుకొని మళ్ళీ పగలపూట పడుకుంటే మాత్రం వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. కర్మ పట్టుకొని పీడిస్తుంది వాళ్ళని. సాధారణంగా పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదండి,
చెప్తుంటారు. ఇవి వాళ్ళు సామెతల నుంచి పూర్వం నుంచి వచ్చినవే. ఇంకొకటి పెద్దవాళ్ళను, బాగా ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గౌరవించాలి శాటన్ ఉన్నప్పుడు. మెయిన్గా శాటన్ ప్రభావం తగ్గాలి అంటే సహజంగానే గౌరవించాలి. శని ప్రభావం ఎక్కువగా ఉంది, ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని, శని మహద్దశ, గోచారంలో శని యొక్క ప్రభావం బాలేదన్నప్పుడు, వీళ్ళకి కర్మకారకుడి యొక్క ప్రభావం మరింత నెగ్గుగా వస్తుంది అన్నప్పుడు, పొరపాటును కూడా ముసలి వాళ్ళని, మీ కిందని పనిచేసే వాళ్ళని, కార్మికుల్ని, కర్షకుల్ని పొరపాటును కూడా వాళ్ళని వాళ్ళు తప్పు చేయకుండా, తప్పు చేస్తే వేరండి, అది వేరే, అడగాలి, క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు అదే తప్పు రిపీటెడ్గా చేస్తారు, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళ మీద చిరాకు పడ్డం కానీ, కోపపడ్డం కానీ అసలు కార్మికుల దగ్గర చేయకూడదు, పని వాళ్ళ కింద. ఇంకా వాళ్ళ విషయంలోనేనా నార్మల్ గా కూడా కొంతమంది ఎక్కువ చిరాకు పడుతూ ఉంటారు, ఏం మాట్లాడినా మాట్లాడుతూ. అవునండి, అవును. మెయిన్ గా పని వాళ్ళు, ఎందుకంటే కార్మికులకి, కర్షకులకి కారకుడు అండి శని. శ్రమించే వాళ్ళందరికీ కారకుడు. శ్రామికులకి శని కారకుడు. నువ్వు శ్రామికుడిని నువ్వు తిడుతున్నావు, ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినా కూడా, టైంకి రాకపోయినా, అంటే టైంకి వస్తాడు కానీ అనేది అక్కడ నిలబడ్డ, పిలిస్తే పలకలేదు. నేను ఒకసారి చూస్తుంటా, వాళ్ళ పని వాడిని ఎవరు పిలుస్తుంటే వాడు ఏదో పనిలో ఉంటాడు, ఎరా నీకు ఇదా అదా బూతులు తిట్టేస్తాడు. ఏముంది, పిలిస్తే నీకు వినబడలేదేమో, నీకు వినబడకుండా ఉందా జీవితాంతంలో ఎప్పుడైనా? నీకు వినబడకుండా ఏదో ఆదమరపున ఉంటావుగా, వినబట్టం లేదా అని ఒక మాట నువ్వు వదిలేయచ్చు మహా అంటే. దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి రాద్ధాంతం చేస్తారు. అది చాలా పెద్ద దోషం. మనకి ముసలి వాళ్ళు ఉంటారు, బాగా ఏజ్డ్ పర్సన్, 60, 70, 80 ఉంటాయి. 60 దాటిన వాళ్ళని వీలైనంత మటుకు వాళ్ళకి హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి. వాళ్ళ మీద చిరాకులు, పరాకులు, వాళ్ళ మనసు నొచ్చుకునేలాగా ప్రవర్తించడం అనేటువంటిది చెయ్యకూడదు. ఇవి చేశామా అవి ఇంకా వాళ్ళని, కర్మకారకుడు గనక కర్మ ఇవ్వడం మొదలు పెడితే ఎవ్వరూ అటెండ్ రారండి అసలు. కర్మకారకుడు కనుక ఇగో ఇవి 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 ఈయన చేసిన దోషాలు, ఈయనకి దీనికి ఇంకా లేదు అని ఆయన ఫిక్స్ అయ్యాడంటే, ఈశ్వరుడు కూడా నవ్వుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోతాడు, ఇది కర్మలే, మనం ఏం చేయం, అడ్డుపడకూడదని. దాన్ని ఆ రూపంలోనే క్లియర్ చేసుకోగలం. వీలైనంత ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మనం కష్టపడుతుండాలి. ఎక్సర్సైజ్ చేసాము అంటే శ్రమిస్తున్నాంగా, కావాలని చేస్తున్నది కదా, కావాలని చేస్తున్నా. మీరు నిద్రపోవడానికి ఎక్సర్సైజ్ చేయడం చాలా తేడా ఉంటుంది. ఫిట్నెస్ పెంచుకుంటున్నారు. ఎక్సర్సైజ్ చేయడం అంటే మార్స్ని యాక్టివ్ చేస్తున్నట్టు. మార్స్కి శాటర్న్కి దూరం ఉంటుంది. ఎనర్జీని యాక్టివ్ చేసేటప్పుడు శని దూరం అవుతాడు. అట్లా అవి చేయాలి. అవి గనక చేస్తూ నేను ఇందాక చెప్పిన మంత్రము, గోవులకి బెల్లము, క్యారెట్స్ తినిపించడము, వీలైతే దీక్ష, అయ్యప్ప స్వామి దీక్షలు లాంటివి చేయడము ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఓకే. అంటే ఈ దీక్షలు ఇవన్నీ ఆడవాళ్ళు చేయడానికి అయితే పనికిరాదు కదా? చిన్నపిల్లలు చేయొచ్చు. మనకి కొంతమంది అంటే అమ్మవారి దీక్షలు తీసుకుంటారు, అర్ధమండలం వేస్తారు కొంతమంది, లేదా వాళ్ళకి ఒక స్టేజ్ దాటిపోయాక ఆగిపోతుంది కదా వాళ్ళకి, అప్పుడు చేస్తారు. మామూలుగా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వుతున్న శివలింగం, సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి